పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సీరియల్ అక్క తనుజ ఫ్యాన్స్ ఉన్నారు కదా! ఆమెని టాప్ 2కి తీసుకొచ్చినందుకు మీ అందరికీ దండాలు నాయన. ఎందుకంటే ఆమె ఓవర్ యాక్షన్ చేస్తుంది. అన్నీ చేస్తుంది. కానీ టాప్ 2కి తీసుకొచ్చి అందరం ముందర ఆమెని కళ్యాణ్ విన్ని చేయి ఇట్లా లేపి ఆమె ముఖం చూడాలా అని అనుకున్నారా? తనుజ ఫ్యాన్స్ మీ వల్ల నెరవేరింది నాకి. ఆమె ఎట్లా అంటే ఇప్పుడు టాప్ 5లో ఇప్పుడు లాస్ట్ సంజన గారి ప్లేస్‌లో వెళ్ళిపోయిందనుకో, జస్ట్ నార్మల్‌గా అయిపోతదనమాట. అదే టాప్ 2 దగ్గరకొచ్చి కళ్యాణ్ చేరితే ఆమె ఫేస్ చూడాలిరా అబ్బబ్బబ్బబ్బబ్బా! అసలు నాకు కళ్యాణ్ గెలిచినందుకే అదొక ఆనందం పక్కన పెడితే, ఈమె మొఖం చూసుడే హైలైట్ అసలు నాకది. ఎందుకంటే, ఈమె లోపల పొడిసినది అసలు ఒక్కటి లేదు. అరే! అసలు ఈ టాప్ 5లో సంజన గారు గూడా ఓకేరా. కానీ అసలు ఎంత అంటే టాప్ 5 కూడా పనికిరాదు. అట్లాంటి ఆమెకి మీరు ఓట్లేసి వాడినమ్మ టాప్ 2కి నిలబెట్టినారు. మీరసలు హైలైట్‌గా. ఎందుకంటే స్టార్టింగ్ సీజన్ ఇప్పుడు డే 1 కానుంచి ఆమె చేసింది ఏంటిది చెప్పనా? చూడండి మళ్ళోసారి ఇప్పుడు హాట్‌స్టార్‌లో ఎప్పటికి ఊకనే పడుంటదది. ఎట్టా ఖాళీగానే ఉంటారు కాబట్టి మీ ఫ్యాన్స్ తనుజ ఫ్యాన్స్ మన అక్కది ఫస్ట్ స్టార్టింగ్‌లో అక్క ఇట్లా ఉందా? మధ్యలో ఎట్టయింది? చివరికొచ్చేసరికి ఎట్లయింది? ఫస్ట్ అక్కది ఏం మెంటాలిటీ? ఇమ్మాన్యుయల్ అసలు ఏం జేసినా గూడా ఆమె మీద పని చేసినా చాలా ఎట్లా అంటే అది తీసుకున్నారనమాట. ఫస్ట్ జనాలకి నేనెవరో తెలియాలి. అంటే ఇమ్మాన్యుయల్ పక్కనుంటే కామెడీలేసుంటే మనం దాన్ని బట్టు ఇట్లా జేయాలి. ఇంకొకటొచ్చేసి ఇట్లా నాన్న సెంటిమెంట్‌తోని కొంచెం బావుందనమాట. సీరియల్ లెక్క స్టార్ట్ అయింది గదా! అంటే సీరియల్ ఇప్పుడు స్టార్టింగ్ ఇప్పుడు మామూలుగా మనం జనాల్లోకి పోవాలంటే కొంచెం చేయాలి కాబట్టి అట్లా చేసిందనమాట ఫస్ట్. మధ్యలోకొచ్చేసరికి ఒక అక్కని పట్టింది. పచ్చళ్ళక్కని టార్గెట్ చేసిందనమాట. ఎందుకంటే పచ్చళ్ళక్కది కొంచెం బయట తుస్సుమనింది కాబట్టి ఈమెను పట్టుకుంటే కొంచెం మనం బస్సుమంటామని, "ఏయ్! కళ్యాణ్ చెయ్యెయ్యిరా" అది ఇది అని కొంచెం లేపిందనమాట. మన ఆడియన్స్ ఇంగ సీరియల్ ఆడియన్స్ రెడీగా ఉంటారు గదా! "ఏయ్! యమ్మ ఇక నుంచి మా ఫేవరెట్ తనుజనేరా" అనేసి ఓట్లు గుద్దడం మొదలుపెట్టినారు. అక్కడ కష్టపడింది ఎవడెవడురా అంటే కామనర్స్ కష్టపడి వానమ్మ అంటే ఇప్పుడు 'డిమాండ్ పవన్' తీసుకునేది ఓకేరా 15,00,000 ఓకే. ఇంకొకటొచ్చేసి మన 'ఇమ్మాన్యుయల్' టాప్ 5 ఉన్నది గూడా ఓకే. 'సంజన' గారు ఉన్నది గూడా ఓకే. ఎందుకంటే ఆమె చూసింది నిజం. ఏం జూసిందో అది మాత్రమే చెప్పింది కాబట్టి ఇప్పుడు ఈరోజు ఆమె టాప్ 5లో ఉంది. ఈ మహానటిని టాప్ 5 తీసుకొచ్చినారోడు హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. మీకు ఎన్ని మార్లు అసలు దండాలు పెట్టినా గూడా నాకు సరిపోవట్లేదు. ఎందుకంటే ఆమె టాప్ 2కి నేనేదైతే కోరుకున్నానో టాప్ 2 లోకొచ్చి ఆమె ఫేస్ చూడాలని నేను ఎట్లా అనుకున్నానో అట్లనే జరిగినందుకు ఫుల్ హ్యాపీ నేను ఆ రోజు. కళ్యాణ్ గెలిచిందసలు కళ్యాణ్‌కసలు చూసి గూడా చూడలేదు నేను. పొద్దున ఎట్లా అంటే మళ్ళా ఇప్పుడు మన రీల్స్‌లో వస్తాయి గదా! ఇట్లా కళ్ళు మూసుకొని ఇట్లా చేయికి పైకి, కిందికి, పైకి, కిందికి అంటుంటే దట్టు చేయి తీసి పెడితేనే అయిపాయే. ఇప్పుడు కళ్యాణ్ విన్ పట్టుకోలా ఇట్లా అనమాట. హైలైట్ అది. అంటే ఈమె ఊహించలేదనమాట. పక్క మనమే ఈడు నడిపించేది కూడా నేనే అనుకుంది. కానీ నిన్ను నడిపించేది ఫస్ట్ ఇమానుయేల్. దాని తర్వాత బన్నీ గారు. దాని తర్వాత ఇది కళ్యాణ్‌ని కొంచెం తొక్కుంటూ వస్తే వీళ్ళందరూ ఇట్లా చూసి నిన్ను కొంచెం ఏమన్నా అంటే హర్ట్ అయితదని అందరూ సర్దుకొని నిన్ను ఈ పొజిషన్ పెడితే నువ్వు అందరు సెటర్‌లేసుకుంటా, అందరిని తొక్కేసుకుంటా. దివ్య గారు వాళ్ళమ్మ చెప్పేసింది. అందరిని తీసుకొని గ్రిప్‌లో పెట్టుకుంటుంది. కానీ వీడు కనిపెట్టలేకపోయాడని. అది సీజన్ ఎండ్ అయినా కూడా కనిపెట్టలేరు. అది హైలైట్ అంటే కళ్యాణ్ గెలిచినందుకు కళ్యాణ్ కూడా సంతోషించినాడో లేడో గానీ, ఆడ పైన కూర్చోబెట్టాడు మర్యాద మనీషు. హైలైట్‌రా నాయన అసలు చెయ్యెత్తడు లేసి టక 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 కొడుతున్నాడు. అది ఇంకా హైలైట్ మర్యాద మనిషిది. ఎంత సంతోషించినాడో అంత సంతోషించినాడు. అంటే గెలిచేది ఇప్పుడు లోపల కూడా పెట్టినాడు. చెవులో పువ్వు పెట్టి, అది పెట్టి, ఇది పెట్టి అన్నాడు కదా! డైలాగ్ గుర్తుకుంది కదా! అట్లా మనోడికి కొంచెం దాంట్లో సగం మందికి తెలుసు. ఈ ఓవర్ యాక్షన్ కొంతమందికి ఫెయిల్ అయితదని ఇట్లా దొబ్బేసినారు. కానీ అందరూ మటుకు గెలిచాలనేది కళ్యాణ్ అనుకున్నారు. కళ్యాణే గెలిచినాడు. ఇది ఫుల్ హ్యాపీ. అంతే గైస్ మీకు తనుజ ఫ్యాన్స్ ఉంటే వాడేమో రీల్స్‌లో ఒక అక్కనేమో ఎంత దొంగ ఓట్లేసారంటే అంత దొంగ ఓట్లు పడ్డాయి. అందుకనే కళ్యాణ్ విన్ అయినాడు. లేకపోతే తనుజకి జెన్యూన్ ఓట్లు పడ్డా కూడా ఎందుకు విన్ కాలేకపోయింది అనేసి వాడేమో రీల్స్‌లో ఆ రోజు నైటు వద్దురా నాయనా ఏడుపు మొఖాలు వాడేమో అది అసలు ఎంత అంటే ఎంత రాగా బుచ్చిచ్చిందంటే మాకు అంత రాగా ఇచ్చిందనమాట.
ఎప్పుడుకైనా సరే న్యాయమే, ధర్మమే గెలిచేది అనేది మళ్ళా నిరూపించినారు. ఆ ఓవర్ యాక్షన్‌కి ఎంత చేసినా గూడా గెలిచేది మన కళ్యాణ్ అని అందరికి తెలుసు. అందుకని కళ్యాణే గెలిచినందుకు ఫుల్ హ్యాపీ. తనుజని తీసుకొచ్చి టాప్ 2లో నిలబెట్టి ఆమె ఏడుముఖం మాకు చూపించినందుకు తనుజ ఫ్యాన్స్ గూడా థాంక్స్ చెప్తున్నా. ఇంగంతే ఏడ్చుకొని మీ ఫ్యాన్స్ మొత్తం తనుజ ఫ్యాన్స్ అందరూ సావండింగ. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి.